తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు నియామకం పెను తుఫాను సృష్టించింది. పాలనాపరమైన నిర్ణయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణి ప్రదర్శిస్తున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖదే కీలక పాత్ర. కానీ ప్రతిష్టాత్మకమైన యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటులో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను అసలు పరిగణలోకి తీసుకోకపోవడం సంచలనంగా మారింది. తనకు ఎలాంటి సమాచారం లేకుండా కనీస ప్రాతినిధ్యం కూడా కల్పించకపోవడంతో కొండా సురేఖ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆమె కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఎక్కడో సుదూరాన ఉండే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వివేక్కు బోర్డులో స్థానం కల్పించి దేవాదాయ మంత్రిని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను పక్కన పెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు యాదగిరిగుట్ట ఆలయం ఉన్న ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ఉమ్మడి జిల్లా నేతలకు ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రేవంత్ నిర్ణయాలపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక నేతలకు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు దక్కాల్సిన గౌరవాన్ని పక్కన పెట్టి బోర్డును ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. తెలంగాణ నియోజకవర్గాల నేతలను, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను విస్మరించి పక్క రాష్ట్రాలకు చెందిన వారికి, బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలకు, పెద్ద ఎత్తున కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు బోర్డులో సభ్యత్వాలు కట్టబెట్టడం మరింత దుమారం రేపింది. ఆలయ బోర్డును పారిశ్రామికవేత్తల స్థావరంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన నాయకులు, కార్యకర్తలను వదిలేసి ఇతర రాష్ట్రాల వ్యాపారులకు పీఠాలు వేయడం వెనుక ఉన్న మతలబు ఏంటని నేతలు నిలదీస్తున్నారు. ఇక గాంధీ భవన్ నుంచి మొదలైన ఈ అలజడి చివరికి ఢిల్లీ వీధులకు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులు సమావేశం ఢిల్లీ వేదికగా బుధవారం జరిగింది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో యాదాద్రి బోర్డు నియామకాల అంశం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై హైకమాండ్ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలను సంప్రదించకుండా ఏకపక్షంగా బోర్డును ఎలా వేస్తారని రేవంత్ ముఖం మీదే నేరుగా నిలదీసినట్లు తెలిసింది. పార్టీలో అసంతృప్తి పెరగడానికి, మంత్రులు కేబినెట్ సమావేశాలు బహిష్కరించే స్థాయికి పరిస్థితులు దిగజారడానికి సీఎం వైఖరే కారణమని మందలించినట్లు తెలుస్తుంది. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జితో పాటు సమావేశంలో ఉన్న సీనియర్ నాయకులు కూడా రేవంత్ తీరును తప్పుపట్టడంతో ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మరియు పార్టీ మధ్య సమన్వయం లోపిస్తుంది అని అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. సొంత పార్టీ నాయకుల నుంచి ఎదురవుతున్న ఈ ఊహించని తిరుగుబాట్లను సీఎం రేవంత్ రెడ్డి ఎలా సరిదిద్దుకుంటారో, యాదాద్రి బోర్డు విషయంలో మార్పులు చేర్పులు చేస్తారో లేదో వేచి చూడాలి.